మసాలా ఎగ్ అంటున్నాను. ఎగ్లు అయితే ఉడికేయాలి. ఎగ్గులు ఉడికేలోపు మనమైతే మసాలాలు పడదాం. గసాల, ఒక 5-6 ఎండు కొబ్బరి ముక్కలు, 2 యాలకులు, 2 చెక్క, 2 లవంగాలు, 4 మిరియాలు ఇవి వేసి అయితే మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇవి కొంచెం పెద్దగా పేస్ట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా ఇవి కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇవి అయితే పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత మనం ఎగ్గులు పొట్టు తీసి ఇప్పుడైతే మళ్ళీ ముక్కుడు పెట్టి ఆయిల్ పెట్టి ఇప్పుడు దానికి కూడా ఒక చిన్న ఉల్లిగడ్డ కోసి ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. చిన్నగా తరగాలి ఉల్లిగడ్డ అయితే. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పట్టి పెట్టిన పేస్ట్ ఉంది కదా, అది పచ్చిది పట్టినాం కాబట్టి అది కూడా ఆయిల్ వేసి అది కూడా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్లు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా నూనె బయటకు వచ్చేలాగా ఫ్రై కానివ్వాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. పచ్చిది కాబట్టి అన్నీ కొంచెం అంత కసూరి మేతి, ఇది ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం అంత కసూరి మేతి వేసి కలిపేసి ఇప్పుడు ఎగ్గులు వేసి మనం మిక్సీ పట్టుకున్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో పోయాలి. 3 స్పూన్ల కారం. ఈ కారం వేసిన తర్వాత ఎగ్గులు వేసి ఉప్పు వేసి ఆ వాటర్ పోసి ఇది ఎగ్గులు మునిగేలాగా పోయాలన్నట్టు పోసి ఉడకనియాలి. మళ్ళీ ఇట్లా పోసేసి కలిపేసి ఈ ఆయిల్ మళ్ళీ బయటకు వచ్చేలాగా కలిపేసి ఉడకనివ్వాలి. ఆయిల్ బయటకు వస్తుంది అనగానే మనం బంద్ చేసేయాలి. బాగా ఈ చిక్కగా కూడా ఫ్రై కానివ్వద్దు. ఇట్లా కొంచెం లూజ్గా ఉండాలి కానీ ఆయిల్ బయటకు వచ్చేలాగా ఉడకనివ్వాలి. ఇట్లా కలపాలంటే ఎగ్గులు ఇట్లా ఇందులో పులుసులో ఉడికితే ఎగ్గులు కూడా గట్టిగా అవుతాయి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా ఎగ్ అయితే రెడీ. వేడి మసాలా ఎగ్గు. ఓకేనా మరి.